ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్ మురుగదాస్ ప్రస్తుతం అవుట్ ఆఫ్ ఫామ్ తో బాధపడుతున్నాడు. కానీ రీసెంట్ గా అమరంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ట్రైలర్ లో తుపాకీ ఛాయలు కనిపించడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మదరాసి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో కూడా హీరోలకి ఏదో ఒక డిజార్డర్ పెట్టి సినిమాలపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. కరెక్ట్ గా కోయిన్ చేసి హిట్స్ కూడా అందుకుంటున్నారు. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి హీరోకి చిన్నప్పుడు జరిగిన ఒక షాక్ ఇన్సిడెంట్ కారణంగా ఒక మెంటల్ డిజార్డర్ కి గురవుతాడు. చివరి వరకు అలానే ఉంటాడు. ఈ సినిమాలో ఏదైనా కొత్తదనం ఉంది అంటే ఈ ఒక్క పాయింట్ మాత్రమే. అది మినహా సినిమా అంతా తుపాకీ ఫ్లేవర్ తోనే నడుస్తుంది. అయితే తుపాకీ రేంజ్ లాజిక్స్ కానీ సస్పెన్స్ కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ ఈ సినిమాలో ఉండవు. మురుగదాస్ వెర్షన్ లో దేశంలో ఒకే ఒక్క ప్రశాంతమైన రాష్ట్రం తమిళనాడు. అక్కడ అల్లలు సృష్టించి గన్ కల్చర్ పెంచి పోషించాలనుకుంటారు ఒక సిండికేట్. దాన్ని ఎన్ఐఏ అసలు డిపార్ట్మెంట్ కే సంబంధం లేని వ్యక్తి సాయంతో ఆ సిండికేట్ ని ఎదిరించి తమిళనాడుని గన్ కల్చర్ బారిన పడకుండా కాపాడారు. ఇదే లైన్. అయితే ఈ సినిమాలో మురుగదాస్ కంటే ఫైట్ మాస్టర్సే ఎక్కువ డైరెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎక్కువ టైం ఫైట్స్ కే పోతుంది. పోనీ ఆ యాక్షన్ అయినా ఎంజాయ్ చేద్దామంటే వాటికి సరైన మోటో కనిపించదు. అలా అలా సాగుతున్న కథలో లవ్ ట్రాక్ ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు కాస్త టైం తీసుకున్నా కూడా ఒక మంచి సెటప్ బిల్డ్ చేశాడు మురుగదాస్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఆ సెటప్ దాటి ఇంచు కూడా ముందుకు వెళ్ళదు సినిమా. శివకార్తికేయన్ ఎప్పటిలానే తన క్యారెక్టర్ ని పూర్తిగా అర్థం చేసుకొని ఒక మూడ్ లో చేసుకుంటూ వెళ్ళాడు. రుక్మిణి వసంత్ మంచి నటి, కానీ ఆమెని ఎక్కువ శాతం స్మైల్ షాట్స్ కి తప్ప ఆమెకి ఈ సినిమాలో నటించే స్కోప్ ఏమాత్రం దక్కలేదు. బిజు మీనన్ అనుభవజ్ఞుడు కాబట్టి మామూలుగా ఉన్న ఎన్ఐ ఆఫీసర్ పాత్రనే బోర్ కొట్టకుండా చేశాడు. ఇక విద్యుత్ జంవాల్ తో సహా మిగతా వాళ్లంతా పాత్రల పరిధి మేర నటించారు. ఈ సినిమా డైరెక్టర్ మురుగదాస్ ఏం చెప్పి శివకార్తికేయన్ రుక్మిణి వసంత్ ని ఈ సినిమా కోసం ఒప్పించాడు అనేది అర్థం కాదు. కథా స్క్రీన్ ప్లే విషయాల్లో మురుగదాస్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ మధ్య ప్రతి సినిమాలో తన మ్యూజికల్ మ్యాజిక్ చూపిస్తున్న అనిరుద్ కి సినిమా ఎలా ఉంటుందో ముందే అర్థమై ఉంటుంది. అందుకే ముందు సినిమాల్లో రిజెక్ట్ చేసిన ట్యూన్స్ ఈ సినిమాకి ఇచ్చాడా అన్నట్టుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అనిరుద్ మిగతా సినిమాలకు చేసిన వర్క్ లో 50% ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై పెట్టలేదు అనిపిస్తుంది. పెట్టేంత మ్యాటర్ కూడా ఈ సినిమాలో లేదు. మద్రాసి ఈ మధ్య వస్తున్న మురుగదాస్ సినిమాల పరంపరని కంటిన్యూ చేసిందని చెప్పొచ్చు.